హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఇప్పుడు రాకాసా మూవీ అయితే చూడడం జరిగింది. యాక్టెడ్ బై సంతోష్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీను అండ్ ప్రొడ్యూస్డ్ బై నిహారిక కొనిదెల. సో డైరెక్టెడ్ బై మానస శర్మ. షీ ఈజ్ అ లేడీ డైరెక్టర్ అండ్ లేడీ డైరెక్టర్ అయ్యి ఉండి ఇటువంటి థ్రిల్లర్ టైప్ ఆఫ్ సినిమా తీశారు అండ్ ఇట్ ఈస్ వెల్ అప్రిషియబుల్. ఇప్పుడు చాలామంది లేడీ డైరెక్టర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా ఒక రొమాంటిక్ ఆర్ కంప్లీట్గా ఒక కమర్షియల్గా లేకపోతే కొంచెం లవ్ స్టోరీగా ఇటువైపు ట్రావెల్ అవుతున్న తరుణంలో ఈవిడ ఒక కొత్త అటెంప్ట్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ ఈ యొక్క రాకాసా గురించి నిహారిక కొనిదెల గారు చాలా కాన్ఫిడెంట్గా ఉండి బాగా విగరస్గా ఈగర్గా ప్రమోషన్స్ అయితే చూడడం జరిగింది ఈ సినిమా మీద. సో సంగీత్ శోభన్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్. సో అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సంతోష్ శోభన్కి సంగీత్ శోభన్కి. అండ్ అంటే ఆయన సైడ్ నుంచి మ్యాడ్లో ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఆయన సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండానే అంత బాగా ఇచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దానికి చాలామంది జనరల్ ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారని చెప్పాలి. సో ఈ సినిమా రాకాసా గురించి మనం మాట్లాడుకుంటే అండ్ ఆ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెల్ జస్టిఫైడ్ ఫర్ ద సినిమా అని చెప్పాలి. అండ్ దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన ఏకైక క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలనుకుంటే దట్ ఈస్ నయన్ సారిక. నయన్ సారిక గారు చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు అండ్ ఆవిడ సైడ్ నుంచి ఎంత ఇవ్వాలో అంతవరకు పర్ఫెక్ట్గా అయితే డెలివర్ చేయడం జరిగింది. అండ్ థియేటర్లో కూడా ఆవిడ యొక్క గార్జియస్నెస్ అండ్ క్యూట్నెస్ అనేది చాలా బాగా కనిపించిందని చెప్పాలి. అండ్ అంటే హీరోయిన్ని కొన్నిసార్లు ఇలా కూడా వాడతారు, అలా కూడా వాడతారు. ఇది చాలా రొటీన్ టెంప్లెట్ సినిమా. గట్టిగా మాట్లాడాలంటే ఈ యొక్క రాకాసా అనే సినిమా కంప్లీట్ రొటీన్ టెంప్లెట్ సినిమా. అంటే ఏంటి రొటీన్ టెంప్లెట్ ఏంటి అంటే ఇలాంటి ఫేజ్ ఆఫ్ సినిమాస్లో మనం ఆల్రెడీ విరూపాక్ష చూసాం. దాని తర్వాత చూసుకుంటే మొన్న వచ్చిన శంబాల. సో ఒక ఊరిలో ఒక సమస్య, ఆ సమస్య ఒక అవెంజర్స్ లాంటి ఒక పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని తీర్చడానికి ఒక హీరో వస్తాడు. ఆ హీరో సక్సీడ్ అయ్యాడా లేడా అండ్ ఆ ఊరికి హీరోకి ఎటువంటి కనెక్షన్ ఉండదు. ఆ హీరో ఆ ఊరిని ఎట్లా ఓన్ చేసుకున్నాడు అండ్ ఓన్ చేసుకొని ఆ ప్రజల కోసం ఈ హీరో ఎంతవరకు తెగించాడు అనేదే ఈ యొక్క సినిమా యొక్క మెయిన్ ప్లాట్. సో దీన్ని నాన్ స్పాయిలర్ రివ్యూగానే మనం ఉండనిద్దాం. అండ్ ఈ యొక్క నాన్ స్పాయిలర్ రివ్యూలో మనం మాట్లాడుకోవాల్సింది ఏకైక ద బిగ్ అసెట్ ఆఫ్ దిస్ ఫిలిం ఈ స్క్రీన్ ప్లే. సో ఆ స్క్రీన్ ప్లే వాస్ కంప్లీట్లీ డీసెంట్ అని చెప్పొచ్చు, బట్ నాట్ ఎ టాప్ నాచ్. సో ఇటువంటి థ్రిల్లర్ మూవీస్కి ఒక టాప్ నాచ్ స్క్రీన్ ప్లే ఉండకపోతే దాని యొక్క అసెట్ అనేది కంప్లీట్గా తగ్గుతుందని చెప్పచ్చు. బట్ ఇట్ ఈస్ క్వైట్ డీసెంట్ అండ్ క్వైట్ యావరేజ్ అని చెప్పచ్చు ఈ యొక్క స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో. సో దాని తర్వాత మనం మాట్లాడుకుంటే బీజిఎం మ్యూజిక్ గురించి మాట్లాడాలి అని అనుకుంటే మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఓకే, బట్ సాంగ్స్ అనేవి చాలా ఇర్రెలవెంట్గా అనిపించాయి. ఎందుకు అన్ని సాంగ్స్ పెట్టారో అర్థం కాలేదు. దట్ వాస్ కంప్లీట్లీ డిస్ట్రాక్టెడ్ మై మూడ్. ఇటువంటి థ్రిల్లర్ అండ్ హారర్ అండ్ సస్పెన్స్ జానర్ స్పైన్ ఎడ్జ్ అంటే సీట్ థ్రిల్లింగ్ ఎడ్జ్ సినిమాలు ఏవైతే ఉంటాయో ఇటువంటి స్పైన్ థ్రిల్లింగ్ మూవీస్ ఏవైతే ఉంటాయో దీనికి కంపల్సరీగా మనకు కావాల్సింది వితౌట్ మ్యూజిక్ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక మంచి ఎస్ఎఫ్ఎక్స్. సో అటువంటి ఎస్ఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్న మూవీస్ మాత్రమే హిట్ అవుతాయి. దీంట్లో ఇరికిచ్చినట్టు ఆ ఇర్రెలవెంట్ మ్యూజిక్ని తీసుకొస్తే, ఇర్రెలవెంట్ సాంగ్స్ని తీసుకొస్తే దట్ వాస్ కంప్లీట్లీ డిస్ట్రాక్టబుల్ అని నాకైతే అనిపించింది. అండ్ ఈ సినిమా ఒక లేడీ డైరెక్టర్ తీశారు కాబట్టి ఆవిడ సైడ్ నుంచి ఆవిడ జస్టిఫై చేసిందని చెప్పచ్చు. చాలామంది గొప్ప గొప్ప కళాఖండాలు తీసిన ఒక మెన్ కంటే ఇటువంటి సినిమా తీసిన ఒక ఉమెన్ ఈజ్ మచ్ బెటర్ అనిపించింది. బట్ ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ద ల్యాగ్ అండ్ ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా ల్యాగ్ ఉంటుంది. అండ్ లాస్ట్ 15 minutes ఏదైతే ఉందో ఆ విలన్ యొక్క ఎమోషన్ ఏదైతే ఉందో దట్ వాస్ కంప్లీట్లీ నాట్ ఇంటూ అంటే నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకైతే అదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక విలన్కి ఒక ఎమోషన్ అనేది పెట్టారు, దట్ వాస్ అంటే పెట్టచ్చు కానీ అది నమ్మేటట్టు ఉండాలి. బట్ నమ్మనట్టు ఒక్క పాయింట్ ఒక ఎలిమెంట్ కనిపించినా అది కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది ఆ సీన్. ఇక్కడ కూడా అదే జరిగింది. అండ్ ఈ సినిమాలో ఇంకొక మైనస్ పాయింట్ గురించి మాట్లాడాలంటే కామెడీ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. ఇందులో వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, గెటప్ శ్రీను గారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు ఉన్నారు. సో ఇటువంటి కమెడియన్స్ చాలామంది ఉన్నారు, రోహిణి గారు ఉన్నారు. బట్
వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి దాన్ని ఏమంటారు ఆ ఫ్లేవర్ ఆఫ్ కామెడీ జనరేట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి థ్రిల్లర్స్లో ఎంత భయపెట్టాలని చూస్తారో ఈ యొక్క ఫిలిం మేకర్స్ అంతే నవ్వించాలని కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే థియేటర్ అంతా ఊగాలి, వాళ్ళకి ఒక రెస్పాన్స్ రావాలని చూస్తారు. బట్ ఇక్కడ కంప్లీట్గా అది ఎందుకో జనరేట్ అవ్వలేదని చెప్పాలి. ఈవెన్ సంగీత్ శోభన్ ఈజ్ అ మచ్ ఎంటర్టైనర్ అయినప్పటికీ ఆయన సైడ్ నుంచి వచ్చిన కొన్ని కామెడీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే నాకు నచ్చలేదని చెప్పాలి. బట్ ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్ వాస్ క్వైట్ డీసెంట్. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా సినిమా చూడొచ్చు అనిపించింది. బట్ నాట్ ఇన్ అ రిపీట్ మోడ్. ఈ సినిమాని ఏదో లేపేయచ్చు అని అయితే నాకు అనిపించలేదు. బట్ నిహారిక గారు ఒక సక్సెస్ఫుల్ సినిమా లైక్ కమిటీ కుర్రోళ్ళు అనే ఒక సినిమా తీసిన తర్వాత ఇటువంటి సినిమాకి ఎందుకో ట్రాన్స్ఫర్ అయ్యారో అర్థం కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే భరి ఏదైతే ఆ సినిమా ఉందో యదువంశీ గారు, వరుణ్ తేజ్ గారు, ఆ సినిమాతో అయినా ఇంకో సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సినిమా సక్సెస్ కాదు అని అయితే నా ఒపీనియన్ కాదు. ఇట్ వాస్ క్వైట్ గుడ్, ఓకే అని అనిపించింది. ఇఫ్ ఐ వాంట్ టు రేట్ దిస్ సినిమా ఐ వుడ్ రేట్ 2.75 అవుట్ ఆఫ్ 5. సో మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ దెన్ కీప్ వాచింగ్ డైల్ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.